నేను వ్యవసాయం మొదలుపెట్టడం ఊళ్ళో వాళ్లకు చోద్యంగా ఉంది. వీడికేమన్నా పిచ్చి పట్టిందా? మనవడు పండిస్తే నానమ్మ పాత్రలు నిండిపోవాలి అని అందరూ నవ్వుకున్నారు. నాకు పట్టుదల పెరిగింది. ఎందుకు నా వల్ల కాదో చూస్తాను. రైతు బిడ్డ ఎక్కడ పెరిగి పెద్దయినా రైతు బిడ్డే. వాడే పండించాలి, 10 మందికి పెట్టాలి. శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి మంచి రోజు చూసుకుని ముహూర్తం పెట్టుకున్నాను. నానమ్మ ఆశీస్సులతో వ్యవసాయం మొదలుపెట్టాను. దగ్గరలో ఉన్న టౌనుకు వెళ్లి మందులు కొట్టడానికి స్ప్రేయర్ కొనుక్కొచ్చాను. అంతేకాకుండా ఊళ్ళో అనుభవం ఉన్న వాళ్ళను సంప్రదించి 1కి 2 సార్లు తీసుకెళ్లి చూపెట్టాను. నా పట్టుదల, కృషికి కొంతమంది అబ్బురపడితే అసూయపడిన వాళ్ళు లేకపోలేదు. మా పొలం వెళ్లాలంటే పంచాయతీ రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఎడ్ల బళ్ళన్నింటికీ అదే దారి. రోడ్డుకు ఒక పక్క పంట కాలవ, యువతల పక్క పొలం వాళ్లకు నీళ్లు పోవాలంటే రోడ్డు గండి కొట్టాలి. బళ్లకు ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు నేను ఆ పొలం ఆసామి కనబడేసరికి, రోడ్డు గండి కొట్టి రోడ్డు పాడు చేయకపోతే సిమెంట్ పైపు వేసుకోవచ్చుగా బాబాయ్, అందరికీ పనికొచ్చే రోడ్డు అన్నాను. ఆ ఆసామి శేషగిరిరావు కస్సున లేచి, మాలవ్ చెప్పొచ్చావు, నీ తెలివితేటలో ఆ పట్టణంలో ఉంచుకో, ఇది పల్లెటూరు, సంవత్సరాల తరబడి చేస్తున్నావు, ఎవరూ చెప్పలేదు. ఈ పటి సలహా నీ పొలం ఎక్కడుంటే నువ్వే అదే పని చేసేవాడివి. నీ బళ్ళు పోవాలంటే గండికి గడ్డి వేసుకో, లేకపోతే తోలుకు రాకు. నేను అతను మాట్లాడే మాటలకు జవాబు చెప్పలేకపోయాను. సంస్కారవంతుడితో మాట్లాడినా సబబుగా ఉంటుంది. అనవసరంగా కదిలించి కంపు చేసుకున్నాననిపించింది. వ్యాకుల చెందిన మనసుతో ఇల్లు చేరాను. ఇల్లు చేరేసరికి, "ఏరా, శేషగిరిరావుతో తగదా పడ్డావట" అంది నానమ్మ. "ఎవరు చెప్పారు?" కోటిలింగం ఇటు పోతూ చెప్పిపోయాడు. నేను వద్దామనుకునేలోగా నువ్వే వచ్చేశావు. అసలేం జరిగింది? చెప్పలేదా కోటిలింగం? చెప్పాళ్లే. అయినా పంచాయతీ రోడ్డు గండి కొట్టుకుంటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు, నీకెందుకురా? అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చి మనసు పాడు చేసుకోవడం ఎందుకని మందలించింది. ఇదేంటి, నానమ్మ కూడా వాళ్ళ వైపే మాట్లాడుతోంది. మాట్లాడకేం చేస్తుంది? ఆవిడ అంతకంటే అర్థం చేసుకోలేదు. అందరూ అందరే. నా టైం చాలా వరకు పొలంలో గడిపేయడం నేర్చుకున్నాను. ఈ మధ్య భోజనానికి కూడా రావడం లేదు. క్యారియర్ పొలానికే వస్తోంది. కోటయ్యకు మామూలుగా ఎప్పుడన్నా తీరకపోతే వేరే వారి చేత పంపించేది నానమ్మ. తను వచ్చిన దగ్గర నుంచి తోటలో ఎంతో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. ఎండిపోబోతున్న నిమ్మలు కొత్త చిగుర్లు వేసి పచ్చగా కళకళలాడుతున్నాయి. మళ్ళీ తోటకు మంచి రోజులొచ్చాయి, మీ తాత రోజులు గుర్తుకొస్తున్నాయి అని అందరూ అంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అసలు నాన్నగారు అమ్మేలను చూశారు, కానీ నానమ్మ నేను బ్రతికుండగా సెంటు పొలం కూడా అమ్మడానికి వీల్లేదన్నట. మామిడి తోటలో కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఆలోచించుకుంటున్న నాకు దూరంగా సీతాకోక చిలుకల పద్మ రావడం కనిపించింది. ఏంటబ్బా, ఈరోజు క్యారియర్ పట్టుకొస్తోంది అనుకున్నా. వాళ్ల పొలం కాడిగట్టు పొలం. వాళ్ల నాన్న పొలానుంటే వాళ్ల నాన్నకు క్యారియర్ తీసుకొస్తోంది. వాళ్ల నాన్నకు తెస్తూ నాకు తెచ్చిందన్నమాట. ఏం మరదలా, కాళ్ళిడుస్తున్నావు? కాళ్ళనిప్పులా? ఏం బావా, కాళ్ళు పడతావా? పట్టమంటావా? అబ్బా, ఎంత ఆశ! ఆశేముంది, పాపం అంత దూరం నుంచి కష్టపడి నడిచొచ్చావు కదా, అందుకని. కాళ్ళేం పడతావులే, ఆ రోజులు ముందున్నాయి. ముందు ఈ క్యారియర్ పని పట్టు. పొద్దుట్నుంచి కష్టపడ్డావు. ఏం పాపం నువ్వు తీసుకొచ్చావు? కోటయ్య తూర్పు పొలం వెళ్ళాడట, మామ నాకిచ్చి పంపింది. క్యారియర్ తెరుస్తూ, బావగారికి ఆవకాయ ఇష్టమా, గోంగూర ఇష్టమా అంది పద్మ. ఆవకాయ అంటే ఆంధ్రులకు ఆడపడుచు, గోంగూర అంటే ఆంధ్రులకు మాత. దేన్ని నేను వదులుకోను. ఇక్కడికొచ్చి మాటలు నేర్చారు. నువ్వెదురుగా ఉంటేనే మాటలొస్తాయి. వస్తాయి వస్తాయి, నేను వెళుతున్నా, పలవరిస్తూ కూర్చో అని వాళ్ళ నాన్న క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయింది. నాకు పద్మ మనసు అంతుబట్టని సమస్య కూర్చుంది. తనకు ఒక్కరోజు పద్మ కనబడకపోతే ఎలానో ఉంటుంది. తను రోజు వస్తూనే ఉంది, నన్ను కవ్విస్తూనే ఉంది. అసలు నన్ను ప్రేమిస్తోందా, లేకపోతే ఈ ప్రేరేపణ ఎందుకు? ఆమె మనస్తత్వం అంతేనా? ప్రతి శనివారం తలంటు స్నానం చేయిందే నానమ్మ ఊరుకునేది కాదు. స్నానం ముగించుకుని వచ్చేసరికి అద్దం దువ్వెనతో కమల నుంచునుంది. అద్దం తీసుకుని అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకున్నాను. చూస్తూ అలాగే ఉండిపోయాను. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తూ నుంచున్నావు? నీ ముఖం బాగానే ఉందిలే. కమల కేకతో ఈ లోకంలోకొచ్చి ఆ అని మాత్రం అనగలిగాను. నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పనా? చెప్పు. నేనిక్కడికొచ్చినప్పుడు నా ముఖం తెల్లగా మెరిసిపోయేది. అది ఇప్పుడు ఎంత కమిలిపోయిందో. అప్పుడు జుట్టు ఎంచక్క చెవులపైనుంచి వంకర తిరిగి వెనకాల గిరజాల జుట్టు మెడపై పడుతూ ఉండేది. ఇప్పుడు అంటకత్తెరతో తల చిన్నగా అయిపోయింది. అప్పుడు బెల్ బాటం ప్యాంటు, ఇప్పుడు గ్లాస్కో పంచే, హై హీల్స్ బూట్లు పోయి కిర్రు చెప్పులు. దాని గురించేనా నువ్వు ఆలోచించేది అంది కమల. ఆలోచన కాదు కమల, ఆశ్చర్యం. నాలో ఎంత మార్పు! ఇలా చూస్తే అమ్మా నాన్న నన్ను గుర్తుపట్టరనుకుంటాను.
కొన్ని రోజులు పోతే మేమే గుర్తుపట్టలేం. సౌకుమార్యం పోయి మోటుగా తయారయ్యావు. ఇంకా ఎలా అవుతావో ఏమో. ఎలా అయినా నేను నేనేగా. నువ్వే గాని ఇంకా మోటుగా అయ్యావనుకో ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోరు. ఎందుకని? అని అమాయకంగా అడిగినట్లు అడిగాను. ఎందుకా? ఈ కాలం ఆడపిల్లలు తన భర్త ఏ సినిమా యాక్టర్ మాదిరిగానో ఉండాలని ఊహించుకుంటూ కలలు కంటున్నారు. అయితే పల్లెటూరి హీరో మాదిరిగా ఉంది కదా నా వేషం. పల్లెటూరి హీరో పనికిరాడు. కాలేజీ హీరోయే కావాలి. అలాగా? అయితే ఒక పని చేస్తే పోలే. పెళ్లి సంవత్సరం ముందనగా జుట్టు పెంచడం మొదలు పెడితే సరిపోలే. చెవుల మీదకొస్తాయి. జాగ్రత్తగా నీడపట్టునుంటూ యాపిల్ జ్యూసు, టమాటా జ్యూసు తీసుకుంటే బుగ్గల మెరుపు, నిగారింపు వాటంతట అవే వస్తాయి. అప్పుడు అబ్బాయిలు వెనక నుంచి చూసి అమ్మాయి కాబోలనుకుని వెంటపడి అరమైలు నడిచి నా ముఖం చూసి తిట్టుకుంటూ పోతారు. అయితే అబ్బాయిలు వెంటబడితేనే ఆ వేషం మార్చావన్నమాట. మరి కాకపోతే అమ్మాయిలు వెంటబడితే అనుకున్నావా? ఆ మాటలకు కమల ఒకటే నవ్వు. నేను నవ్వాను. ఇదో అన్నా చెల్లెలు అలా గంటల తరబడి నవ్వుతూ ఉండండి. కాఫీ చల్లారిపోతుంది. వచ్చి తాగి తీరిగ్గా నవ్వుకోండి అని వంటింట్లోంచి నానమ్మ కేకేసింది. తూర్పు పొలంలో కలుపు తీస్తున్నాను. కోటయ్యొచ్చి, బాబూ, నానమ్మగారు భోజనానికి ఇంటికి రమ్మంటున్నారు. నేను కూలీ దగ్గర ఉంటాను. మీరు వెళ్ళండి. ఎందుకు? మొన్న ఆవుకు పెద్ద జబ్బు చేసింది కదా. నయమైతే పాలు పొంగల్ చేస్తానని మొక్కుకుందట. అందుకని తమరిని రమ్మందండి. కోటయ్య, జబ్బు చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాలి కానీ పాలు పొంగిస్తాను, పెరుగు పడతాను అంటే తగ్గుతుందా? మనుషులకే గతి లేదు బాబు. ఆసుపత్రి, పశువులకి ఎక్కడా? అమ్మవారుండబట్టి మేం బతుకుతున్నాం. ఆ మహత్యం మీకు తెలీదు. కళ్ళు పోయినోళ్లకు కళ్ళొచ్చాయంట. నువ్వు చూసావా? మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళు చూసారా? వాళ్ళకి వాళ్ళ పెద్దోళ్ళు చెప్పారంట. అయితే ఎవరూ చూడలేదన్నమాట. అంతా మీ పిచ్చి కోటయ్య. తప్పు తప్పు, అలా అనకండి. సెంపలేసుకోండి. అది సరేలే, పని తొందరగా చేయించుకునే వెళుతున్నా. వనజాక్షి వాళ్ల పొలం పక్కనే ఉంది. పొలం నుంచి కాబోలుస్తోంది. పొలం నుంచేనా? అవును. అమ్మ కలుపు తీస్తోంది. అన్నవి చూస్తున్నా. ఏంటి ఈ వేళప్పుడు ఇంటికొస్తున్నారు? నానమ్మ రమ్మంది. నేను గుళ్ళోకెళ్ళొస్తాను అని అమ్మవారి గుళ్ళోకి దారి తీసింది. నేను నడవడం మొదలుపెట్టాను. కాస్త దూరం వచ్చేసరికి శంకరం వాళ్ళు వంతెన గోడ మీద బయటాయించి కనపడ్డారు. కాలవ కాస్త నిండుగా వస్తోంది. కొత్త నీళ్లు కదా, చేపలేమన్నా పడదామని అన్నాడు శంకర్. ఇక్కడ కూర్చుంటే ఎలా పడతాయి? మనం ఇక్కడ కూర్చుని పట్టే చేపలు వేరు, అక్కడ కూర్చుని పట్టే చేపలు వేరు అని కాలవ గట్టువైపు చూశాడు. ఇద్దరు గాలాలు వేసి కూర్చున్నారు. వినోద్, మంచి కొర్రమేను పడాలి కాని రాత్రి భోజనానికి పిలుస్తానులే. వెళ్ళొస్తా, భోజనానికి టైం అవుతోంది. వెళుదువుగాని. అది సరే, నీకు ఫిషింగ్ హాబీ లేవా? అలాంటివేమీ లేవు. కాసేపు కూర్చుని చూడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈలోగా గుడికెళ్లిన వనజాక్షి రానే వచ్చింది. వంతెన మీద కూర్చున్న మిత్ర బృందం చూపులు అటు సారించారు. వాళ్ల చూపుల తీక్ష్ణత ఎక్కువైపోయింది. అంటే ఒక్కొక్కరిని మాటలతో భస్మం చేస్తారన్నమాట. ఏదో అనర్థం జరుగుతుంది అని అనుకుంటూనే ఉన్నాను. ఒకడు శంకరాన్ని బాబాయ్ అని సంబోధించి, వనజాక్షి ఈరోజు ఏ వనంబు పావనంబు చేసిందో. వనజాక్షి వంతెన మీదకు రాగానే శంకరం చాలా మర్యాద అభినయిస్తూ, వదినగారు, ఎక్కడికెళ్ళుస్తున్నారు మండుటెండలో? వనజాక్షి తల ఉంచుకుని పోతూనే ఉంది. అన్నగారటు, మీరిటు, ఎంతకీ ఎవరా అన్నగారు అని శంకరం ఏదేదో ఓగుతూనే ఉన్నాడు. వనజాక్షి మట్టుకు తలెత్తకుండా నడుస్తోంది. ఏం పతివ్రతరా బాబాయ్ అన్నాడు గాంధీ. నా ఒంట్లో వేడి పుట్టుకొచ్చి కొతకొతలాడిపోయాను. చిచ్చి, వీళ్ళు మనుషులా పశువులా? ఒక ఆడపడుచుని పట్టుకుని ఇలా వాగుతారా? అది నేనుండగా నా ఇంటి పక్క అమ్మాయిని. నా కోపం నాకు ఒళ్ళు తెలియనివ్వలేదు. స్టాప్ ఇట్! పెద్ద కేక వేశాను. అందరూ స్టన్ అయిపోయి చూడడం మొదలుపెట్టారు. ఆపండ్రా, వినోద్కు ఒంట్లో వేడి పుట్టినట్లుంది వ్యంగ్యంగా అన్నాడు శంకర్. నా ఒంట్లో వేడి పుట్టలేదు. మీ కళ్లకు వేడి పుట్టి కనపడిన వాళ్ళందరినీ గేలి చేస్తున్నారు. ఇది గేలి చేయడం కాదు, చురకలు వేయడం అన్నాడు గాంధీ. ఆ చురకలు వేయడం ఏం బాగాలేదు. వచ్చేపోయే ఆడవాళ్ళని గురించి అంత హీనంగా మాట్లాడితే ఎంత బాధపడతారు? బాధపడి చేసే భాగవతాలు మానుకుంటున్నారా అన్నాడు అశోక్. వాళ్ళు చేసే భాగవతాలు చూడడం తప్ప మీకు వేరే పని లేదా? అది ఒక పనేనాయనా. పెద్ద శ్రీరామచంద్రుడిలా మాట్లాడుతున్నావు. మేం పనుగట్టుకుని ఇలా మాట్లాడకపోతే జనం మరీ బరిదేగించి బజార్న పడతారు. మా నోర్లకు జడిసి కాస్త కుదురుగా ఉంటున్నారు అన్నాడు గాంధీ. మీ ఆడవాళ్లను ఇలానే ఎవరైనా అనరని గ్యారంటీ ఏంటి? అంత ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికి లేదు. నోరెత్తితే ఎముకలు విరుగుతాయి అన్నాడు అశోక్. చెప్పి నేను ఫూల్ అయ్యాను. ఇంటికొస్తూ దారి పొడుగున వనజాక్షిని గురించి ఆలోచించా. ఎందుకు ఆ అమ్మాయిని గురించి తప్పుగా మాట్లాడాలి? ఆవిడ ముఖం చూస్తే అలా అనిపించదే. బరితెగించిందైతే ఎదురు తిరిగి 4 దులిపేసేది. అభిమానం కలది కాబట్టి తల వంచుకుని వచ్చేసింది.
ఆవిడ చెడిపోయిందంటే నేను నమ్మను. ఇందులో ఏదో ఆంతర్యం ఉంది. ఆ నిర్మలమైన కళ్ళు చూస్తే ఎవరూ ఆమెని అలాంటిది అని అనుకోరు. ముఖాన్ని చూసి నడవడికలు చెప్పొచ్చు. ఆ ముఖాన్ని చూస్తే దురుద్దేశం, దురభిప్రాయం కలగదు. అలాంటి వనజాక్షిని ఎందుకు పొడుచుకు తింటున్నారు? అందుకే కాబోలు ఏదో పోగొట్టుకున్నట్లు ఎలాగో ఉంటుంది. ఇంటి దగ్గర అవుతున్న కొద్దీ భయం పట్టుకుంది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉండడం వనజాక్షి చూసింది. నా గురించి ఏమనుకుంటుందో? మళ్ళీ ఆమె కనబడితే ఎదురుపడి ముఖం ఎలా చూపించగలను? వెధవలు నా ఎదురుగానే మాట్లాడాలా? నాయనమ్మతో చెబుతుందేమో నీ మనవడు వాళ్లతో ఉండి చెడిపోతున్నాడు అని. అయినా నేను వాళ్లతో తిరిగితే కదా కర్మం కాలి అక్కడ తారసపడ్డారు. మళ్ళీ నన్నేమన్నా అంటారేమో అనే భయం కంటే ఆవిడ బాధపడుతుందేమోననే వ్యధ ఎక్కువైంది. భోజనానంతరం వనజాక్షి మా ఇంటికొచ్చి నానమ్మతో ఏదో మాట్లాడసాగింది. నాకేమో భయం. ఆమె వచ్చేటప్పుడు తలదించుకుని పక్కకు తప్పుకున్నాను. ఏదో గిల్టీ ఫీలింగ్తో. నానమ్మతో ఆ విషయం మాత్రం చెప్పలేదు కదా. వనజాక్షి వెళ్ళగానే నానమ్మ నా దగ్గరికొస్తుంటే మళ్ళీ అనుమానం. ఒరే, వాళ్ళ ఆవు ఈనిందట, కోడిదూడు పుట్టిందట. నీకు జున్నిష్టమేమోనని జున్నుపాలు తెచ్చింది. అమ్మయ్య, ఏదైనా ఫిర్యాదు చేసిందేమో అనుకున్నా, బ్రతికించింది. నా కోసం జున్నుపాలు తీసుకొచ్చింది అంటే నా మీద దురభిప్రాయం ఏర్పడినట్టే. దేవుడి దృష్టిలో మనుషులంతా ఒకటైనా ఈ ఊరి మనుషుల దృష్టిలో దేవుళ్ళందరూ ఒకటి కాదు. అమ్మవారి కోవిలే కాక ఊరికి 3 దేవాలయాలున్నాయి. తూర్పు వైపున శివాలయం, పడమటి దిక్కు విష్ణువాలయం, ఊరి నడిబొడ్డున ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం. శివరాత్రి నాడు శివాలయం కళకళలాడుతూ రాత్రంతా జాగారంలో ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి విష్ణాలయం దేదీప్యమానంగా వెలిగిపోతూ వైకుంఠానికి ఇదే ముఖ్యద్వారమా అనిపిస్తుంది. మిగతా రోజుల్లో వాటి అతిగతి ఆ దేవుళ్ళకే తెలుసు. కానీ ఆంజనేయస్వామి దేవాలయం అలా కాదు. పేకాట అనే భజనతో, బూతు పంచాంగ పఠనంతో, ద్వంద్వార్థాల సినిమా పాటలతో, సిగరెట్లనే అగరవత్తులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. ఎంత అదృష్టవంతుడో ఆ స్వామి. నిత్యం క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం దేవాలయం శుద్ధి చేసి దీపారాధన చేసిపోతూ ఉంటాడు శాస్త్రిగారు. ఆయన ఎవ్వరినీ నొప్పించడు. అప్పుడప్పుడు ఒకరిద్దరు తొంటర్లు తాత ఒక రౌండు ఆడిపోకూడదు అంటే వాళ్ల మాటలకు పైకి నవ్వి, దేవుడితో స్వామి వీళ్ళు నీ శిష్యులు, వాళ్లపై కోపగించుకోకు, నీ ముందు ఇలా కాసేపు కుప్పిగంతులు వేసిపోతుంటారు అని తన బాధను దిగమింగుకునేవాడు నిస్సహాయుడు. ఆ రోజు హనుమాన్ జయంతి. నానమ్మ గుడికి వెళ్లి టెంకాయ కొట్టమంది. టెంకాయ, అగరత్తులు, సాంబ్రాణి తీసుకుని వెళ్ళాను. అక్కడి దృశ్యం చూసి మనసు చివుక్కుమంది. నేను గుడికి రావడం, అక్కడ కూర్చుని పేకాడే వాళ్లకు వింతగా ఉంది. వినోద్ లాంటి వాళ్ళు ఉండబట్టేరా ఇంకా మనం ఇలా ఉండగలుగుతున్నామని అక్కడ ఒకడు వ్యాఖ్యానించాడు. అవును, నాలాంటి వాడు లేకనే మీరు గుళ్ళో పేకాట్లాడగలుగుతున్నారు అని మనసులో అనుకుని, పూజారి గారు మీతో కాస్త మాట్లాడాలి, ఏమనుకోకపోతే ఒకసారి ఇంటివైపు రాగలరా అని ఇంటికొచ్చేశాను. నా వెనకే పూజారి గారు ఇంటికొచ్చారు. కూర్చోవడానికి కుర్చీ చూపాను. వారు కూర్చోవడానికి తటపటాయించడం గమనించి, తాతగారు మీరు పెద్దవారు, కూర్చోండి, మీతో గుడి విషయాలు కొన్ని మాట్లాడాలి అని నేను వారెదురుగా కూర్చున్నాను. అంతలో నాయనమ్మ మంచినీళ్ళు తాగుతారా అంటూ వచ్చింది. కాస్త మజ్జిగ తెప్పించండి అన్నారు. నానమ్మ కమలను కేకేసి మజ్జిగ తీసుకురమ్మని చెప్పింది. పెద్దవారు కాబట్టి పేరు పెట్టి పిలవాలనిపించక, తాతగారు ఎప్పుడూ గుడి ఇలాగే ఉంటుంది కదా, గుడికి వచ్చేవాళ్ళు ఏమీ అనరా? గుడికి ఎవరన్నా వస్తేగా బాబు చూసి అనడానికి. మీ తాతగారు కాలం చేయడంతోనే గుడి వైభవం అంతా మట్టిలో కలిసిపోయింది. కమల మజ్జిగ తెచ్చి పూజారి గారికి ఇచ్చింది. మీకేమైనా కావలసొస్తే నానమ్మని అడగచ్చుగా. ఏం కావాలని అడగను. దేవునికి నాకు లోటు లేకుండా మీ తాతగారు 25 ఎకరాలు దేవాలయం పేరు పెట్టారు. హద్దు అదుపు లేకుండా జనం తయారవుతుంటే వారు మాత్రం ఏం చేస్తారు అంది నానమ్మ. అనుకుంటే ఒక హద్దులో పెట్టొచ్చు. అసలు గుడి ఎవరిది? మీ తాతయ్య కట్టించింది కాబట్టి దీని మంచి చెడ్డ వినోదాన్ని చూడాలి అంది కమల. చిన్నదానివైనా బహుబాగా చెప్పావమ్మా. బాబు మీరు తలుచుకుంటేనే గాని గుడి బాగుపడదు. నా చివరి క్షణంలో గుడి వైభవాన్ని చూసుకుని పోతాను. మీరు బాధపడకండి, దాని బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చి పూజారి గారిని పంపాను. నానమ్మ కూడా నా నిర్ణయానికి సంతోషం వెలుబుచ్చింది. గుడి చుట్టూ పడిపోయిన ప్రహారీ రిపేర్ చేయించాను. గేటు పెట్టించి తాళం వేయించాను. దాంతో పాపం వీడెక్కడ దాపురించాడు. రాముల వారి బంటు హనుమంతుడైతే హనుమాను బంటు వినోద్ గాడు హాయిగా కాలక్షేపం చేసేవాళ్ళం అని వ్యంగ్యంగా మాట్లాడడం వెనకపోలేదు. మంచి పని చేయడం ఈ రోజుల్లో చాలా మందికి బాధ అనిపించినా కొంతమందికి మేలు చేస్తుంది. దేవాలయానికి భక్తుల సంఖ్య పెరిగింది. మునుపటి కళొచ్చింది. పంచాయతీ లైబ్రరీలో పేపర్ చదువుకుని వచ్చేసరికి వరండాలో మంచాలు వేసున్నాయి. ముఖపరిచయం లేని మనుషులు కనపడ్డారు. ఇల్లంతా హడావిడిగా ఉంది.
నేను రాగానే నా వంక ఓరగా చూసి వాళ్ళేదో సంభాషణలోకి దిగారు. నేను నేరుగా ఇంట్లోకెళ్ళి, ఏంటి నానమ్మా, వాళ్ళు మన బంధువులా? కాదురా, మన కమలను చూసుకోవడానికొచ్చారు. అంటే? అంటే ఏంట్రా పిచ్చిమొకమా, కమల పెళ్ళి. అరే, అప్పుడే? కమలకి ఎంత వయసని? చిన్నపిల్లే కదా. మనకు చిన్నపిల్లగానే కనపడొచ్చు. ఊళ్ళో వాళ్ళు అలా అనుకోవద్దు. పెళ్ళిడికొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుంటే ఊరు ఊరుకోదు. ఇప్పటికే మాస్టర్ని సూటిపోటి మాటలంటున్నారు. ఏమని? ఏమనా? తల్లి లేని పిల్లని అలాగే ఇంట్లో పెట్టుకున్నాడు. అదే ఆడదిక్కుంటే సంసారం ఇలా ఉంటుందా? ఎప్పుడు జరిగే కార్యక్రమం అప్పుడు జరగాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటాడో అని. వాళ్ళమ్మాయిని వాళ్ళింట్లో ఉంచుకోక వీధిలో వేస్తాడా? ఆయన వేడిరా పిచ్చినాన్న. ఊళ్ళో వాళ్ళు ఈడుస్తారు. ఊళ్ళో వాళ్ళు కన్నతండ్రికి లేని బాధ వీళ్ళకెందుకు? ఇంతకు మించి పనేం లేదా? అవన్నీ నీకెందుకులే, పద కాళ్ళు కడుక్కో. భోజనం ముగించుకొని వరండాలో కూర్చునుంటే పెళ్లివారిని పంపి మాస్టారొచ్చారు. బాబూ, నీకు చెప్పనే లేదు. నా హడావుడిలోనే ఉన్నాను. మీరు చెప్పకపోయినా నాకు తెలిసింది. అబ్బాయి ఐటీఐ చదివాడు. హైదరాబాద్లో ఏదో కంపెనీలో ఉద్యోగం అట. జీతం 500 దాకా ఉంటుంది. బుద్ధిమంతుడే. నీ అంత ఎత్తుంటాడు. కాకపోతే చామంచాయ. ముక్కు ముఖం ఓ తీరుగానే ఉంటుంది. అయితే ఇంకేం, ముహూర్తం పెట్టించండి. అమ్మాయిని చూసి పోయారు. ఏ విషయం రేపు తెలియజేస్తామన్నారు. ఏం, ఈరోజే చెప్పేచ్చుగా. కట్నం దగ్గరే కాస్త నెసిగారు బాబు. కట్నమా? అబ్బాయి బుద్ధిమంతుడన్నారు, కట్నం అడిగాడా? ఆ అబ్బాయి అడగకపోయినా ఆ అబ్బాయి తల్లిదండ్రులున్నారుగా. మహాలక్ష్మి లాంటి పిల్లను కన్యాదానం చేసేది కాక వరకట్నం కూడానా? వద్దు మాస్టారు, వద్దు. చదువుకున్న మీరు ఇలాంటి సంబంధాలు చూడొద్దు. బాబూ, నీకు అనుభవం తక్కువ. మాకిది మామూలే. అయితే ఇది ఎన్నో సంబంధం? 5వ సంబంధం. అందరూ వచ్చారు, చూశారు. అంతా బాగానే ఉందన్నారు. కానీ కట్నం చాలదని వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత మాస్టారు విచారంగా కనిపించారు. నేనే పలకరించాను. మాస్టారు, ఒంట్లో బాగాలేదా? ఏంటి అదోలా ఉన్నారు? అబ్బే, అదేం లేదు. కాస్త నలతగా ఉంది అంతే. మరి డాక్టర్కు చూపించొచ్చుగా. జబ్బుంటేగా చూపించడానికి. నలతగా ఉన్నట్టున్నారు. జబ్బు లేదంటున్నారు. అంతే బాబు. ఆడపిల్ల తండ్రికి పిల్ల పెళ్లి చేసేదాకా నలతగానే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి జాబొచ్చిందా? వచ్చింది. కట్నం సరిపోదట. అయితే ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయలేని నిస్సహాయుణ్ణి. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయలేని అసమర్థుణ్ణి. కమల ఇంట్లోంచి బాణంలా దూసుకొచ్చి, నువ్వెందుకు అసమర్థుడు నాన్నా? వాళ్ళు అసమర్థులు కాబట్టే ఆడపిల్ల డబ్బు ఆశిస్తున్నారు. అమ్మా, నీకు తెలీదమ్మా. ఏంటి నాన్న నాకు తెలియంది? కట్నం కోసమేనా వీళ్ళు మగపుట్టి పుట్టింది? కట్నం వీళ్ళ జన్మహక్కా? కమల మాటలు నాకు చాలా ఆనందాన్ని చేకూర్చాయి. అవును, ఆడవాళ్లకంటే మగాళ్ల ఆధిక్యత ఏమిటి? అందరిలో ఇలాంటి చైతన్యం వస్తే కట్నాల బెడద తగ్గుతుంది. అసలు ఆడపిల్లలు పెళ్లి చేసుకో అని భీష్మించి కూర్చుంటే వాళ్లే దిగొస్తారు. నాన్న, నా పెళ్లి గురించి ఆలోచించే బదులు ఏ ట్రైనింగ్కో పంపించండి. మొగుడు పోషించడానికి అయితే నాకు నేనే పోషించుకోగలను అని లోపలికి వెళ్ళింది. కమల వెళ్ళిన వైపు చూసి మాస్టారుతో అన్నాను. మాస్టారు, కమలం చదివిస్తే బాగుండేది కదా, తెలివి కలదు కూడాను. ఎందుకు బాబు, ఇప్పుడు చదివించిందే ఎక్కువ. స్కూల్ ఫైనల్ చదివిస్తేనే సంబంధాలు చూడడం కష్టంగా ఉంది. ఇక బిఏ ఎంఏలు చదివితే పెళ్లి కాకుండా ఉండాల్సిందే. అదేంటి మాస్టర్ అలా అంటారు? అవును బాబు. స్కూల్ ఫైనల్ చదివితే ఆ పైన వాడిని చూడాలి. ఇంకాస్త చదువైతే ఆ పైన చదువుకున్న వాళ్ళని వెతకాలి. ఆ అమ్మాయి చదువుకుందంటే ఏమన్నా కట్నం తక్కువ తీసుకుంటారా? అదేమీ లేదే. ఆ అమ్మాయి చదివినంత మాత్రాన చదివిన వాడికి ఇవ్వాలని ఎక్కడన్నా రాసిపెట్టుందా? బాగానే ఉంది బాబు. ఆ పని చేశాను. కానీ ఆ అమ్మాయి చదువుకుంది అని వంకపెట్టారు. మన ఊళ్ళో మీ విద్యార్థుల్లో మీకు దగ్గర బంధువులో లేక స్నేహితుల పిల్లలో లేరా? ఉన్నారు బాబు, చాలామంది ఉన్నారు. అంతా నా విద్యార్థులే. కానీ ఏంటి మాస్టారు? ఏముంది బాబు, ఒకప్పుడు నేను వాళ్లకు పాఠాలు చెప్పాను. ఎన్నెన్నో తెలియని విషయాలు తెలియజేశాను. అవి తెలుసుకుని వాళ్ళ కళ్ళు ఎంతో కాంతితో మెరుస్తూ ఉండేవి. ఆ మెరుపు చూసి నేను తన్మయత్వం చెందేవాణ్ణి. అదే విద్యార్థులు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఒకప్పుడు మెరిసిన కళ్లపై పొరలు కమ్మి ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు. ఒకనాడు పైకొస్తారని ఆశించిన వాళ్ళు ఈరోజు నా పైకొచ్చి నన్ను గేలి చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఊరి అరుగులు, జోదగృహాలు, కల్లుపాకలు, వ్యభిచార గృహాలు వాళ్ళ స్థావరాలు. తెలిసి తెలిసి అక్కడి సంబంధం తేవడం అంటే ఆడపిల్ల గొంతు కోయడమే కదా. మాస్టారు చెప్పేది వింటూ అలాగే ఉండిపోయాను. నువ్వనొచ్చు, అంతా చెడ్డవాళ్ల మాస్టారు అని. అలానే నన్ను. ఏదో కొద్దిమంది నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ ఊళ్ళు నిలబడ్డాయి. లేకపోతే బయటమట్టి గోతులే మిగిలేవి. కుర్రాడు బుద్ధిమంతుడే, కట్నం వద్దన్న తల్లిదండ్రులు ఊరుకోరు కదా. అందుకే తరతరాలుగా ఈ వ్యవస్థలో మార్పు లేదు. అలా అనకండి మాస్టారు. మారుతుంది, తప్పక మారుతుంది.
ఈ కట్నాలు ఇవ్వడానికి తీసుకోవడానికి నేను ఒప్పుకోను. అందరూ నీలాంటి వారైతే మారుతుంది, కానీ అది సాధ్యమా? అసాధ్యాన్ని సాధ్యం చెయ్యాలి మాస్టారు. అలా చేసి చూస్తాను. ఆ రోజు కోసం ఎదురు చూస్తాను బాబు, ఎదురు చూస్తాను. ఇంటి నుంచి బయటకొస్తుంటే పెళ్ళిళ్ళ పేరయ్య ఎదురయ్యాడు. మళ్ళా ఏం తీసుకొచ్చారనుకుని తిరిగి ఇంట్లోకొచ్చేశాను. మాస్టారుతో పేరయ్య మాట్లాడేది వినబడుతూనే ఉంది. పేరయ్య గారు, మొన్న తెచ్చిన సంబంధం కుదురుతుంది అని మరీ మరీ హామీ ఇచ్చారు. కానీ ఏమైంది? ఆ అబ్బాయి మంచివాడే, ఒప్పుకున్నాడు కూడా. ఆవిడంటే వాళ్ళమ్మ ఆడపడుచు కట్నాల దగ్గర పేచి పెట్టింది. నాకు ఆ మాట విని ఆశ్చర్యం వేసింది. పెళ్ళికొడుకు కట్నాలు కాక ఆడపడుచు కట్నాలు కూడానా? లాంఛనాలన్నీ చూస్తానని చెప్పాను కదా అన్నారు మాస్టారు. మీరిచ్చే లాంఛనాలు వాళ్ళను తృప్తిపరచలే. ఏం చేద్దాం? అయిపోయిందేదో అయిపోయింది. కొత్తపల్లిలో సంబంధం చూశాను. కట్నం 15,000. అబ్బాయి స్కూల్ ఫైనలు. మిల్క్ ప్రాజెక్టులో పని. నెలకు 400 రూపాయలు జీతం. ఏమంటారు? కాదంటాను అంటూ వంటింట్లో నుంచి వచ్చిన కమల ఇంకెప్పుడు ఈ చాయలకు రావద్దంటాను. వస్తే మర్యాద దక్కదంటాను ఆవేశంగా అంది. ఏమమ్మా, నీకు పెళ్లి పెటాకులు చేసుకోవాలని లేదా అని బెదిరించినట్లు అన్నాడు పేరయ్య. నేను పెళ్లి చేసుకోకపోతే మీకేం ఇబ్బంది లేదుగా. ఆయనకు కాదమ్మా ఇబ్బంది, నిన్ను కన్నందుకు నాకు. అయితే పెళ్లి చేసినంత మాత్రాన ఆ ఇబ్బంది తీరిపోతుందా? మాస్టారు ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఎక్కువవుతుంది నాన్న. నాకు కట్నంగా 15,000 ఇచ్చి పెళ్లి ఖర్చుకుని 5,000 పెట్టిన తర్వాత నువ్వు తమ్ముళ్ళు తినేదేమిటి? తమ్ముళ్ళతో పాటు నన్ను ఒక మగపిల్లాడనుకో, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కట్నం ఇచ్చినా నా శవమే చూస్తారు అంది. మాస్టారు నిశ్చేషుడై నిల్చున్నారు. కానీ కట్నం తీసుకోకుండా చేసుకునే మహానుభావుడు ఈ పేరయ్య డైరీలో లేడమ్మా. అయితే ఆ డైరీలు ఇవ్వండి, పొయ్యిలో వేస్తాను అంటూ ముందుకొచ్చింది కమల. బాబు, నేనింకాసేపుంటే మీ అమ్మాయి అన్నంత పని చేసేటట్టుంది అంటూ లేచాడు పేరయ్య. అమ్మా, ఏంట మాటలు, నువ్వు లోపలికి వెళ్ళు అని మాస్టారు కోపగించుకున్నారు. కమల లోపలికి వెళ్ళగానే, పేరయ్య గారు ఏమీ అనుకోవద్దు, అమ్మాయి మాటలు పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటూ పోతుంటే ఇన్ని పెళ్ళిళ్ళు ఎలా చేస్తాను? అన్ని వ్యాపారాల్లో మాదిరిగా ఈ వ్యాపారంలో కూడా ఇబ్బందులున్నాయి. నీ వెళ్ళొస్తాను. వస్తే కట్నలేని సంబంధమే చూసొస్తాను అని పేరయ్య గారు వెళ్ళిపోయారు. రామారావు గారు అమ్మాయి పెళ్ళట, భోజనాలకు పిలిచి వెళ్లారు అంది నానమ్మ. వాళ్ళెవరో తెలీదు, నేనెలా వెళ్ళను? తెలియపోవడం ఏమిట్రా? అవతల బజార్లో లేదు, అదే మా పెద్దమ్మ కూతురు కొడుకు. ఆ వావి వరసలు నాకు అంతుపట్టవు, నువ్వే వెళ్ళిరా. ఆ అబ్బాయిని పంపించమని మరీ మరీ చెప్పిపోయాడు. ఆడవాళ్ళొచ్చి పిలిచిపోయారు. ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేస్తున్నాడు. పెద్దాపురం నుంచి భోగం మేళం కూడా తెప్పిస్తున్నాడట. భోగం మేళమా అంటే? నానమ్మ నొసలు చిట్లించి, తెలీదట. సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి రోజు భోగం వాళ్ళ చేత పాట కచేరీ పెట్టిస్తారు, చాలా బాగుంటుంది. నానమ్మ మాటలు విన్న తర్వాత తప్పక చూడాలనిపించింది. పెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు. భోజనాల దగ్గర శంకరం వాళ్ల మిత్ర బృందం కలిశారు. అసలు మాట్లాడాలి అనిపించక ముఖం తిప్పేసుకున్నాను. శంకరొచ్చి, ఏం గురు, కులాసానా? నా మీద తేళ్లు జీరులు పాకినట్లు అనిపించింది. ఈ మధ్య సెంటర్కి రావడం లేదు. అవునులే, హైదరాబాద్ వాళ్ళకి ఇది సెంటర్ మళ్ళీ ఎలా ఉంటుందిలే. తీరిక దొరకడం లేదు అని సమాధానం చెప్పి కాస్త పెద్దలు అనుకున్న వాళ్లలోకి తప్పుకున్నాను. పెళ్లికి ముందుగా భోగం మేళం ఏర్పాటు చేశారు. వేదిక చక్కగా అలంకరించారు. పెద్దలకు కుర్చీలు వేశారు. పిల్లలందరూ జంపకానాల మీద ముందు కూర్చున్నారు. ఇకపోతే యువకులందరూ వేదిక పక్కన వెనక చేరారు. గోల చేయడానికి అనువైన ప్రదేశం. భోగం మేళం మొదలైంది. మొత్తం 12 మంది కళాకారులున్నారు. అందులో 3 మాత్రం మగవారు. పెద్దావిడ కాస్త వయసు ఎక్కువగా ఉంది, నాయకురాలట. తర్వాత వేరే ఆమె ఉపనాయకురాలట. మగవారు హార్మోనియం, డోలకులు మొదలైనవి వాయిస్తున్నారు. దశావతారాలతో నృత్య ప్రదర్శన చేశారు. నాయకురాలు తాళం వేస్తుంటే ఆడ మగ గొంతులో పాటలతో కార్యక్రమం జరుగుతుంది. పెద్దల కోరికపై నాయకురాలు భరతనాట్యం చేసింది. ఆవిడను చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత లావు ఆకారంతో ఎలా నాట్యం చేయగలదా అని. వేదిక మీదకి 10 రూపాయలు విసిరారు. నాయకురాలు ధనస్సు మాదిరిగా వెనక కొంగి నోటితో 10 రూపాయలు అందుకుంది. ఒకటే ఈలలు చప్పట్లు. ఎంతో సాధన చేసి ఉంటేగాని అంత లావు మనిషి అలా వంగలేదు. నాయకురాలు అన్నందుకు పేరు నిలబెట్టుకుంది. తర్వాత జానపద బాణీలో పాటలు, వాటికి అనుగుణంగా నృత్యం ఎంతో బాగుంది. రాత్రి 11 గంటలు అయ్యేసరికి పెద్దలందరూ పోబోతూ ఉంటే వాళ్లతో పాటు నేను లేచాను. ఇంటికి వెళ్ళి కాస్త కునుకు తీసి పెళ్లివేళకు రావచ్చు కదా అని. ద్వారం దగ్గర దమ్ము కొడుతూ శంకరం, ఏం వినోద్, వెళుతున్నావా? ఇప్పటిదాకా జరిగింది వయసు మళ్ళిన వాళ్ళ కార్యక్రమం. ఇప్పటినుంచి జరగబోయేది మన కార్యక్రమం. కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళొస్తాను. ఇంకొంచెం సేపుంటే అన్ని నిప్పులు పోతాయి, ఉండవలసిందే అంటూ బలవంతం చేశాడు. వీడెక్కడ దొరికాడ్రా యమకింకరులా అనుకుని ఉండిపోయాను.
12 గంటలయ్యేసరికి చిన్నపిల్లలందరూ జంపకానాలపై గురక మొదలుపెట్టారు. సినిమా పాటలు మొదలుపెట్టారు. కుర్రకారు పలానా సినిమా అని కోరుకోవడం, అది పాడుతుంటే దానికి అనుగుణంగా అంగవిన్యాసం చేయడం మోతాదును మించింది. సినిమా స్టైల్లో కట్టిన బూతు పాటలు మొదలుపెట్టారు. ఒకటే గొడవ, చెవులు చిల్లులు పడిపోతున్నాయి అనిపించింది. డబ్బు విరజిమ్ముతున్నారు. ఎక్కడ చూసినా నోట్లు. ఒకడు తాంబూలంలో 10 రూపాయలు పెట్టి ముంజేతిపై ఉంచుకుని అందుకోమన్నాడు. నర్తకి వంగి నోటితో అందుకునేటప్పుడు చేతులు తాకిస్తూ అంతటితో తృప్తి చెందక ఎక్కడెక్కడో ముద్దులు పెట్టాడు. భోగం మేళం వారు ఏరుకోలేనన్ని డబ్బులు. గంటల తరబడి శాస్త్రయుక్తంగా కష్టపడి చేసిన నృత్యానికి ఒక్క పైసా రాలేదు. వాళ్లే ఒంటికి అలుపు లేకుండా అంగవిన్యాసం చేస్తే డబ్బుల వర్షం. అందుకే వాళ్ళు అలా మారిపోతున్నారు. డాన్సు సాగుతూ ఉంది. శంకరం వేదిక పక్కన బైఠాయించున్నాడు. డాన్సర్ వయసు 18 సంవత్సరాలుంటుంది. శంకర్ కన్నుగొట్టాడు. దానికి రెస్పాన్స్గా ఆ పిల్ల కన్నుగెట్టింది. అంతే, కాలు బెణికిందని కూర్చోబడిపోయింది. ఆ పిల్లని కుర్రకారు భోగం విడిదికి చేర్చారు. శంకరం నా దగ్గరకొచ్చి, ఒక చూపు చూస్తావా అన్నాడు. నాకు అర్థం కాలేదు. చూశానుగా ఇప్పటిదాకా, చూసింది చాలు అన్నాను. శంకరం వాళ్ళని అనుసరించిపోయాడు. నా మతి పోయినంత పనైంది. చిచ్చి, ఏం సంస్కారం! వీళ్ళు ఎందుకిలా పతనమవుతున్నారు? అక్కడ నుంచోబుద్ధిగాక వాకిట్లో నుంచున్నాను. ఎక్కడ్నుంచి ప్రత్యక్షమైందో పద్మ. ఏంటి బావగారు ఏకాంతంగా నుంచుని ఆలోచిస్తున్నారు? ఆ, ఏం లేదు. అక్కడ ఉండబుద్ధి కాక ఇలా వచ్చాను. ఎలా ఉంది భోగం మేళం? దశావతారాలతో మొదలైన భోగం మేళం దిశావతారంతో సమాప్తమవుతుందా అనిపించింది. అలాగా అంది పద్మ. నిజం పద్మ, హైదరాబాద్లో క్యాబరే కన్నా ఘోరంగా ఉంది. క్యాబరా అంటే ఏంటి బావా? అంటే అంటే అది నీకు తెలియకపోతేనే మంచిది. ఓ బావా, నువ్వెప్పుడు అంతే, మొదలు పెడతావు, ఏది సరిగ్గా చెప్పవు అని మూతి ముడుచుకుని పోయింది.